ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పులు అధికంగా అయిపోయాయి మేడం. ఈ మోకాళ్ళ నొప్పులతో మాకు అసలు ఏ పనులు చేసుకోలేకపోతున్నాము. అండ్ ఇంతకుముందు బాగా వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, రన్నింగ్కి వెళ్ళేవాళ్ళము. అండ్ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటి నుంచి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, మోకాళ్ళ నొప్పులు వస్తే వాకింగ్ రన్నింగ్ చేయొద్దని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాము, దానివల్ల బరువు పెరిగిపోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమని చెప్పండి మేడం, సలహాలు అని చాలామంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు, రాని వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు. రావాల్సిన అవసరం ఏం లేదు, అడగాల్సిన అవసరం కూడా అసలు లేదు. జస్ట్ నేను చెప్పిన పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ అధిక బరువు ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వెరీ సింపుల్. ఎందుకంటే మనం బరువు పెరిగిపోతున్నాం అనుకోండి, ఈ బాడీ మొత్తము మోకాళ్ళ చొప్పు ఇంత ఉంటుంది, పట్టెల్లా బోన్ అంటారు దీన్ని. ఆ బోన్ ఎంత వేరే యాడ్ చేయగలుగుతుంది మన బరువు తగ్గాలి ఖచ్చితంగా. సో అరిపాదాలు కూడా మంటలు అండ్ యాంకిల్ అంటే మడమల నొప్పులు వస్తున్నాయి అంటుంటారు. ఈ బాడీ బరువు అంతా అరిపాదాలు మోయాలి, ఆ, అక్కడ యాంకిల్ జాయింట్ మోయాలి, మోకాళ్ళు మోయాలి. సో ఖచ్చితంగా రాను 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 డ్యామేజ్ అవ్వడం, కాట్లెట్ డ్యామేజ్ అవ్వడం, మోకాళ్ళ నొప్పులు రావడం అనేది కామన్. 80% ఆఫ్ మోకాళ్ళ నొప్పులు రావడానికి మూల కారణం అధిక బరువు. బరువు అధికంగా ఉంటే ఆ బరువునంతా బేర్ చేయలేవు కాబట్టి ఇవి రాను 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 కరిగిపోవడము, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. అంటే బరువు అనేది కంట్రోల్ చేసుకోవాలి. బరువు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం? ఏం చేసినా బరువు తగ్గట్లేదు అని చెప్తుంటారు. బరువు ఏముందండి, కంట్రోల్లో తింటే బరువు తగ్గిపోతాం. దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. ఏం తినాలి పొద్దునే? ఇప్పుడు నాలుకను మనం కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, తింటూనే ఉంటాం తింటూనే ఉంటాం. కడుపుదేముంది, తీసుకుంటూనే ఉంటుంది తీసుకుంటూనే ఉంటుంది. అరిగింపు అయితే చేసుకోలేదు. పెద్ద అమ్మలో చెప్పేవాళ్ళు, మా అమ్మ కూడా చెప్పేది, కళ్ళు కావాలంటే కడుపు నీకు కళ్ళు కావాలంటే అన్ని కడుపు వద్దంటది అని చెప్పేది. సో తింటా ఉంటుంది కావాలి, మన కళ్ళు అన్నీ కావాలంటుంటాయి, కడుపు మాత్రం పాపం అది అలిసిపోయి తీసుకున్నంత తీసుకొని మిగతాదంతా ఇంకెక్కువైపోతే వామిటింగ్ లాగా అయిపోతుంది కొంతమందికి. సో ఫుడ్ అనేది చాలా అరిచేయంత పొట్ట మనది, ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ అరిచేయంత పొట్టకి ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్, ఇంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే ఇచ్చినా మీకు తీసుకుంటుంది పొట్ట. తీసుకొని అరిగింపు చేసుకోలేక ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి బరువు పెరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు రావడం, షుగర్లు రావడం, బీపీలు రావడం, ఇంకా రకరకాల సమస్యలు. కాబట్టి మోకాళ్ళ నొప్పులకి రెమెడీలు పక్కన పెట్టి, ఫస్ట్ రెమెడీ నేను ఎలాగో చెప్తానో అవి పక్కన పెట్టి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే డెఫినెట్గా మీరు బరువు తగ్గాలి. పొద్దునే లేచి కొద్దిగా బూడిద గుమ్మడికాయ ముక్కలు 4 ముక్కలు, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు, కీరా ముక్కలు 4 ముక్కలు, ఇవి నీళ్ళలో వేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకోండి. డెఫినెట్గా చెప్తున్నాను, ఈ వాటర్ ఎవరైతే ప్రతిరోజు తాగడం స్టార్ట్ చేస్తారో బరువు తగ్గడం డెఫినెట్గా జరుగుతుంది. ఏముంది, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, బయట బూడిదంతా కడిగేసి ముక్కల్లా కట్ చేసుకొని 4-5 ముక్కలు నీళ్ళలో వేసుకుంటారు. జస్ట్ పొద్దునే లేచి ఒక గ్లాస్ నీళ్ళలో బూడిద గుమ్మడి, కీరా ముక్కలు 4, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు వేసేసి కొద్దిగా జీలకర్ర కూడా వేయచ్చు. లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ఓ పెద్ద గ్లాసులో తాగండి. 250 to 300 ml పొద్దునే వాటర్ తాగండి. బాడీ ఉల్కాగా అనిపిస్తుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా రాగి జావ తీసుకోండి. రాగి పిండి, జొన్న పిండి. రాగి పిండిలో ఎంత బలం, నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయి, ఐరన్ కూడా బాగా పెంచుతాయి. కాబట్టి రాగి పిండి, జొన్న పిండి ఒక గ్లాస్ నీళ్ళలో ఇది ఒక స్పూన్ వేసి ఉడకబెట్టండి మంచిగా. కొన్ని నువ్వులు వేయండి, కొన్ని పంకిన్స్ వేయండి, కొన్ని వాటర్ మిలన్స్ తీసుకొని, ఫ్లాక్స్ తీసుకొని బాగా ఉడకబెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. మాకు అవన్నీ టేస్ట్ నచ్చవు మేడం, కొద్దిగా వెజిటబుల్స్ వేసుకోండి. టేస్ట్ కోసం అనుకుంటే మోకాళ్ళ నొప్పులు జీవితాంతం భరించలేం కదండి. టేస్ట్ పక్కన పెడదాం కొన్ని రోజులు. మోకాళ్ళ నొప్పులు సెట్ అయిపోయి బరువు తగ్గిపోతే తర్వాత కొద్దిగా మనకు ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. అంటే మనం అప్పుడు కావాలంటే ఎక్కువ తినలేము, లిమిట్గా తింటాం. ఫస్ట్ అయితే బరువు తగ్గాలి. ఇలా జావ తీసుకోవడం, లంచ్కి వచ్చాక రైస్, తక్కువ రైస్, ఎక్కువ కర్రీలు, ఆకుకూరలు బాగా తీసుకోవడం. డిన్నర్ కూడా ఎర్లీగా జొన్న రొట్టె కానీ రాగి, ఏది తిన్నా నేను వద్దనట్లేదు. ఏది తిన్నా సరే గుర్తు పెట్టుకోవాల్సింది మన పొట్టింతే, ఎంత తినాలో అంతే తినాలి. ఫుడ్డే కదా, కొద్దిగా మనకి ఇష్టమైన ఫుడ్, ఇడ్లీ తిందామా, పెసరట్టు తిందామా, పోహా తిందామా, ఏదైనా తిందాం, లిమిట్గా తిందాం అంతే. మీరు ఏది తిన్నా నేను వద్దనట్లేదు. లిమిట్గా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటా రోజు బాగా తినే వాళ్ళకి ఇంత, తినే వాళ్ళకి రోజు ఇంత పెట్టేస్తే కష్టం. ఆ రోజు కళ్ళు తిరిగిపోతాయి వాళ్ళకి. ఇంత తినే వాళ్ళకి ఇంత పెడదాం, ఇంత తినే వాళ్ళకి ఇంత 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 స్లోగా ఇంత తీసుకుంటారు ఫుడ్ ఇంకా వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బాగా తింటూ ఒకసారిగా డైట్ లేక వచ్చినప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేము. కొద్దిగా మనకు అవగాహన ఉండాలి. చిన్న కొద్ది కంట్రోల్ చేసుకుంటూ వస్తే స్లోగా ఒక మీల్కి వచ్చాక ఇంత తినేయడం స్టార్ట్ చేస్తాం. ఇంత తయారు చేయంత తింటాం మనం. 10 రోజులు పడుతుంది, 15 రోజులు పడుతుంది, 20 పట్టిని ఏముంది, ఎన్ని రోజులు బరువు మెయిన్ భరించామంట. స్లోగా తగ్గించుకుంటూ వస్తే ఈజీగా తగ్గిపోతాం. బరువు ఏముందండి, తక్కువ కాదంటే బరువు తగ్గిపోతాం. ఏ ట్రీట్మెంట్లు అవసరం లేదు. అది స్పెషల్లీ కొన్ని ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికి కొద్ది మునక్కాయలు, టమాటాలు, సొరకాయ, బీరకాయలు, వెజిటబుల్స్ ఎక్కువగా, పంకిన్ సీడ్స్, రాగి, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, కొద్దిగా ఆల్మండ్స్, వాల్నట్స్ అప్పుడప్పుడు ఇవి యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి ఇదే డైట్లో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు.
స్వతహాగా ఎవరైనా తగ్గొచ్చు బరువు. బరువు తగ్గడానికి పెద్ద స్పెషలిస్ట్‌లు అవసరం లేదు. జస్ట్ మనం కంట్రోల్‌గా తినాలి. న్యూట్రిషన్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదో చూసుకోవాలి. అండ్ బరువుతో పాటు మీకేమైనా అదర్ దెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు డాక్టర్‌నికి అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే బరువుతో పాటు థైరాయిడ్ ఉందా? బరువుతో పాటు బీపీ ఉందా? బరువుతో పాటు డయాబెటిస్ ఉందా? బరువుతో పాటు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? బరువుతో పాటు ఇంకేమైనా ఇష్యూస్ ఉందా? అప్పుడు డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి మీకు ఏ ఇబ్బంది వచ్చింది ఆ ప్రాబ్లమ్ దాన్ని పాయింట్ చేసి ఆ పాయింట్‌ని తగ్గించుకుంటూ బరువు తగ్గిస్తే సరిపోతుంది. అంతే. సో, మోకాళ్ళ నొప్పులుంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి కాబట్టి, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు డైలీ దోరగా వేపేసుకొని దాన్ని ఒకటి లేదా 2 స్పూన్లు తింటా ఉంటే సరిపోతుంది. ఓకే. అండ్ మోకాళ్ళ నొప్పులుంటే అధికంగా కొద్దిగా నువ్వుల నూనెలో వాము పువ్వు అని దొరుకుతది. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం. హారతి కర్పూరం గానీ, నార్మల్ కర్పూరం ఏదున్నా పర్లేదు ముద్ద కర్పూరం గానీ 50 గ్రాములేసుకొని ఒక హాఫ్ లీటర్ నువ్వుల నూనెలేసి కలిపి పెట్టేసేయండి. వేడి చేయాల్సిన అవసరం లేదు. కలిపేస్తే చాలు. అది కలిపేసిన దాన్ని రోజు మోకాళ్ళ దగ్గర, మోకాళ్ళ కింద భాగంలో మర్దనా చేసి, పైన భాగంలో మర్దనా చేయండి. అంతే. ఇది మర్దనా చేసుకుంటా ఉండి, డైట్ కంట్రోల్ చేసుకుంటా, తొందరగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ కాళ్ళు స్ట్రెయిట్‌గా పెట్టి కాళ్ళు ఊపడము, మనం ఇది పాదం అనుకోండి, పాదాన్ని కలపడం. ఇది ఇది మోకాలనుకోండి, పాదాన్ని కదుపుతుంటే ఇక్కడ రియాక్ట్ అవుతుంది. ఆపోజిట్. ఇలా కాలు ముందుకి, వెనక్కి చేయడం చేస్తే ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తది. ఇది ఎన్ని రోజులు చేయొచ్చు అంటే చేస్తా ఉందాం. రోజు హెల్తీగా ఉండడం మంచిదే గదా! ఒకటే రోజులో తగ్గిందనుకోండి అది టెంపరరీ. స్లోగా తగ్గుతూ ఒక 1 మంత్‌లో పర్మనెంట్‌గా పోయిందనుకోండి అది పర్మనెంట్ మనకి. సో, ఖచ్చితంగా తగ్గుతాయి. ఆ నమ్మకంతో ప్రతిదీ మనం హెల్తీగా చేస్తే హ్యాపీగా చేస్తూ ఉండాలి. తగ్గిపోయిందని ఆపేయొద్దు. తగ్గిపోయినా సరే మనం హెల్తీగా ఉండడానికి చేస్తా ఉండాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువొస్తున్నాయి. తేన్పులు, పొట్ట బరువుగా అనిపిస్తుంది. ఇంత టిఫిన్ తిన్నా హెవీగా అనిపిస్తుంది. లంచ్ చేయలేకపోతున్నాము. ఏదైనా సరే సంపూర్ణంగా తినలేకపోతున్నాం మేడం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల. ఎందుకొచ్చిందో ఈ దారుణమైన ప్రాబ్లమ్. ఈ అన్నీ అయిపోయినాయి. ఎండోస్కోపీలు అయిపోయినాయి, కొలనోస్కోపీలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. రిపోర్ట్‌లన్నీ బానే ఉంటున్నాయి అంటున్నారు. కానీ నాకు సరిగ్గా తింటే అరిగింపు అవ్వట్లేదు మేడం అని చాలామంది అంటుంటారు. ఎందుకండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గాని, గ్యాస్ట్రైటిస్ గాని ఎందుకొస్తది? మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? టైంకి తినకపోతే ఎవరికైనా వస్తది. అది చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని. పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లమ్సే రావాలి, చిన్న పిల్లలకి ఇదే ప్రాబ్లమ్ రావాలని ఏమి లేదు. అందరి అవయవాలు ఒకేలాగా ఉంటాయి. సో, టైంకి తింటేనే హెల్తీగా ఉంటాం. టైంకి తినకపోతే అన్‌హెల్తీ అయిపోతాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో, మనకేమవుతది నాలుక. ఇది మన నాలుక, నోరిది. నోటి దాట మరి ఆహార నాళం ఇది. ఆహార నాళం నుంచి స్టమక్ ఇది. స్టమక్ నుంచి పేగులివి. ఇది మనకి డైజెస్టివ్ సిస్టమ్. అదేంటి ఇంటెస్టైన్ ఇది మనకి. ఓకే. సో, మనకేమవుతది మనం తిన్న ఆహారము ఈ నీట్‌గా నమిలి టీత్ ఉండేదెందుకు? నమలడానికి. ఈ పళ్ళు ఉండేదెందుకు దేవుడు? నమలడానికి. మనం మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ నమలకుండా అలా ఇలా మింగేస్తా ఉంటాం. ఎప్పుడైనా ఆహారం గుర్తుపెట్టుకోండి. ఒక మెతుకు డైజెషన్ అవ్వడానికి 10 నిమిషాలు పడతది. ఒక మెతుకు పొట్లకెళ్ళి మీరు నమలకుండా తింటే 10 నిమిషాలు పడతది అది మిక్సీ అవ్వడానికి. ఒక మెతుకు అంటే మనం ఎన్ని మెతుకులు తింటున్నాం ప్రతిరోజు? అంటే గంటలు పడుతుంది డైజెషన్ అవ్వడానికి మనకి. కాబట్టి మనం ఒక మెతుకుని నమిలేస్తే అయిపోద్ది. ఇక్కడ నమిలేసాం టీత్ ఇచ్చిందే దేవుడెందుకు? ఈ లోపల ఉన్న సలైవా ఉందా? ఉమ్ముందా? ఆ ఉమ్ములో ఈ ఆహారం బాగా కలిసి మెత్తగా చేసేసి మనం ఆహార నాళం ద్వారా మనం స్టమక్‌లోకి పంపించాలి. అప్పుడు స్టమక్ ఏం చేస్తది? ఒక మంచి డైజెస్టివ్ జ్యూస్ ఉంటది లోపల. అంటే ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ ఉంటాయి కదా! ఇవి డైజెస్టివ్ జ్యూస్‌ని సీక్రెట్ చేసి స్టమక్‌లోకేసింటాయి. ఈ జ్యూసు మన స్టమక్‌లో ఈ ఆహారం వేసాక 2 కలుస్తాయి. ఈ కలిసిన తర్వాత ఇక్కడంతా మిక్సీ అయిపోతది. మిక్సీ అయిపోయి మొత్తం కలిసిపోయి అది పేగుల్లోకెళ్తది. ఆ పేగుల్లో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతదనమాట. ఎనర్జీ కింద, బ్లడ్ కింద ఇంక అన్నిటి కింద కన్వర్ట్ అయిపోయి మిగతా అంతా చెత్త రూపంలో మోషన్ ద్వారా బయటకొస్తది. యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోతది. ఇది ప్రాసెస్. ఇది ఫుడ్ ప్రాసెస్. మనము టైం దాటి అంటే 11 గంటలకు టిఫిన్ చేయడము, 4 గంటలకు లంచ్ చేయడం, 11 గంటలకు డిన్నర్ చేయడం చేస్తే ఇప్పుడు మన అవయవాలు దాని టైంని బట్టి పనిచేస్తాయి. పొద్దున్న 8:30కి ఎందుకు టిఫిన్ టైం పెట్టాము? ఆ టైంకి తినేసేయాలి. సూర్యుడిని బట్టి మన అవయవాలు పనిచేస్తాయి. సూర్యాస్తమం, సూర్యోదయం దీన్ని బట్టి మన అవయవాలు పనిచేస్తాయి. బై 8, 8:30 లోపల 9 లోపల బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. 9 దాటిన తర్వాత తింటే మీరు డెఫినిట్‌గా మీరు ఫిక్స్ అయిపోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఖచ్చితంగా వస్తది అని. మీరు లేచేది 9 గంటలకు మేడం అంటే ఆరోగ్యం కూడా అలాగే ఉంటది మనకి. తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి, పొద్దున్నే మంచిగా జీరా, పుదీనా వాటర్ తాగాలి, టిఫిన్ ఎర్లీగా చేయాలి. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంటే పులుపులు అవాయిడ్ చేయాలి, పల్లీలు అవాయిడ్ చేయాలి, కొబ్బరి అవాయిడ్ చేయాలి. కొంతమందికి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. పడనివి అవాయిడ్ చేయండి. నచ్చితాయని ఇంత చేసుకొని తింటే సాయంత్రానికల్లా గ్యాస్ ప్రాబ్లమ్‌తో ఊపిరితిత్తుల దగ్గర పట్టేసి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఆ బాధ ఎందుకు మనకి? కాబట్టి టిఫిన్ బై 8:30, 9 లోపల బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. రాగి జావ గాని, జొన్న జావ గాని, రాగి ఇడ్లీ గాని, జొన్న ఇడ్లీ గాని, అండ్ పల్లి చట్నీ ఒకటి అవాయిడ్ చేస్తే ఏముంది? పంకిన్ సీడ్స్ కొన్ని తీసుకోండి. పావు టమాటా, ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అన్నీ వేపేసి చట్నీ చేయండి. పంకిన్ సీడ్స్ చట్నీ పల్లి చట్నీ కూడా టేస్టీగా ఉంటది. ఆ చట్నీ రాగి ఇడ్లీలో తీసుకోండి. లిమిట్‌గా తీసుకోవాలి అది కూడా. ఎర్లీగా టైంకి తినేస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైనా టైం తినలేదనుకోండి, మనకి స్ఫింక్టర్ అని ఉంటది. ఆహార నాళానికి, స్టమక్‌కి మధ్యలో స్ఫింక్టర్ అని ఉంటది. అది టైట్‌గా ఉంటది. ఇది మనకి స్టమక్ అనుకోండి ఈ భాగం.
ఈ స్టమక్లో మనకి గ్యాస్ట్రిక్ కంపల్సరీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉండాలి. ఎప్పుడైతే ఈ స్పింక్టర్ లూజ్ అవుతుంది, మనం పడుకున్నా కూర్చున్నా నిలబడినా ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని స్పింక్టర్ లూజ్ అవ్వడం వల్ల పైకి తన్నేస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని యాసిడ్ రిఫ్లెక్సెస్, తేనుపులు, పుల్లటి తేనుపులు అంటారు. ఇది ఎప్పుడు లూజ్ అవ్వద్దు, టైట్ ఉండాలి. ఇది ఎందుకు టైట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ లోపల గ్యాసెస్ ఎక్కువైపోయి సరిగా తినకపోవడం వల్ల, ఏది పడదో అది ఎక్కువ తినడం వల్ల లోపల ఉన్న గ్యాసెస్ ఎక్కువైపోయి పైకి తన్నేస్తూ ఉంటాయి. మనకి ఇంత అవసరమా? టైంకి తింటే ఖతం అయిపోతుంది. సో ఆ స్పింక్టర్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో ఫేస్ చేసే వాళ్ళకి ఈ స్పింక్టర్ గురించి బాగా తెలిసి ఉంటుంది. డాక్టర్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ స్పింక్టర్ ఎప్పుడైనా సరే మూత టైట్గా ఉండాలి. మూత ఓపెన్ అయిపోతే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది అంతా. అలాగే మనకి ఆహార నాళానికి స్టమక్ మధ్యలో ఒక మూత ఉంటుంది. ఆ మూత ఎప్పుడు లూజ్గా ఉండదు, టైట్గా ఉండాలి. అన్నం తింటున్నప్పుడు లూజ్ అయిపోయి అన్నం లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మూత టైట్ అయిపోవాలి. బట్ ఆ మూత లూజ్ అయిపోయి లోపల ఉన్న గ్యాస్ అంతా పైకి పోయి ఆ తేన్పులు గ్యాసెస్ ఫామ్ అవుతుంది. ఆ మూతను టైట్ చేసుకోవాలి ఎప్పుడు. ఎందుకు ఎలా మన టైంకి తినడం వల్ల, స్టమక్ క్లీన్గా నీట్గా ఉండడం వల్ల ఎప్పుడు మూత టైట్గా ఉంటుంది. మీరు బాగా తినకుండా ఉండాల్సింది తిని కడుపులో నింపేసి పసరు ఫామ్ అయిపోయి మనం 4-5 కూరలు ఒక గిన్నెలో కలుపుకొని ఎప్పుడుదో అన్నం ఉన్నది కలుపుకొని మజ్జిగ కలుపుకొని వచ్చేస్తే తినగలుగుతామా? తినలేం కదా. స్టమక్ కూడా అలాంటిదే. అన్నీ కలిపేసి మిక్స్ చేసి తినకండి. అది కూడా టైంకి తినడం ఇంపార్టెంట్. మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 9 గంటలకు తినారనుకోండి, 9 లోపల 8:30 లోపల అయిపోయింది అనుకోండి, 12 గంటలకల్లా స్టమక్ క్లీన్ అయిపోతుంది. సో మనం 12:30 1 గంటకి లంచ్ చేసేస్తాం. మీరు 11 గంటలకు టిఫిన్ తిని 12:30కి లంచ్ చేశారనుకో 1 గంటకి, ఈ టిఫిన్ అంతా లోపలే ఉంటుంది. ఈ లంచ్ చేసామనుకోండి మిక్స్ అయిపోతుంది, తినగలుగుతామా? ఇడ్లీ రైసు అన్ని కూరలు అన్నీ కలుపుకొని ఒకటేసారి చట్నీ అన్ని కలుపుకొని తినగలుగుతామా? వినడానికి ఎంత ఇదిగా ఉంటుంది. స్టమక్ కూడా అలాంటిది. కాబట్టి పొద్దున 8:30కి తినేస్తే 11, 12:30 కల్లా కడుపు ఖాళీ అయిపోతుంది. అప్పుడు ఆకలేస్తుంది. అప్పుడు లంచ్ తింటాం. ఇంత కర్రీస్ ఎక్కువ పెట్టుకొని. లంచ్ కూడా మీకు మ్యాక్సిమం లంచ్ కొద్దిగా హెవీగా తింటాం కాబట్టి బట్ ఈజీగా 5-5:30 కల్లా ఖాళీగా అయిపోతుంది పొట్ట. మరి డిన్నర్ టైం అలా టైంకి తినాలి. అండ్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు 1 స్పూన్ జీలకర్ర, 10 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించుకుని ఫిల్టర్ చేసుకొని తాగండి. పొద్దున 1 గ్లాస్, సాయంత్రం 1 గ్లాస్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. ఒక టర్కీ టవల్ నీళ్ళు తడిపి బాగా పిండేసి పొట్ట మీద కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా జీలకర్ర, పుదీనా లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగి ఒక టవల్ని నీళ్ళు తడిపి పొట్ట మీద వేసుకొని 10 నిమిషాలు వేసుకొని 2 days చేయండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఇది చేసి పులుపు కొద్దిగా పడని ఫుడ్లు అవాయిడ్ చేయండి అంతే. 2 days ఇదే వీడియోలో కామెంట్ చేయండి. డెఫినెట్గా కంట్రోల్లోకి వస్తుందండి. చేసే ప్రాసెస్ న్యాచురల్గా అన్నప్పుడు కొద్ది కష్టమే, బట్ చేస్తున్నప్పుడు బాడీ ఎంత ఫ్రీ అయిపోతుందంటే అది కష్టమైనా సరే ఈజీగా చేయాలనిపిస్తుంది మన మనసుకి. కాబట్టి టైంకి తినండి. ఆ అవయవాల్ని బాధపెట్టకండి. ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి చేతులారా. టైంకి తినడం, యోగా చేసుకోవడం, పాజిటివ్గా ఉండడం. ఏ సమస్య అయినా ఈ రోజు కాకపోతే రేపు తగ్గుతుంది అన్న నమ్మకం ఉంచుకుంటేనే తగ్గుతుంది. నేను ఇంతే, నా బాడీ ఇంతే, నేను తగ్గదంటే జీవితంలో ఎప్పుడు తగ్గదు. ఏ సమస్య అయినా సరే పాజిటివ్గా ఉందాం, సమస్య డెఫినెట్గా తగ్గుతుంది. నేను చెప్పిన ప్రతి ప్రాసెస్ ఈజీ, సింపుల్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.